మీ పార్టీ నేత తమ్మినేని అవినీతి ఆరోపణల కారణంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారంటూ వార్తలు వచ్చాయి, నిజమేనా? స్పందించండి అని ఒక కామెంట్ వచ్చిందండి. ఇవన్నీ పత్రికల్లో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ మా పార్టీ మీద జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం, పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాల పట్ల, పోరాటాల పట్ల, పార్టీ విస్తరణ పట్ల కానీ, అట్లాగే పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకునే విషయంలో, నిర్మాణంలో ఉండే బలహీనతలు ఉంటే వాటిని సరిచేసుకునేటటువంటి విషయాల్లో నిరంతరం కమ్యూనిస్టుల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. కేంద్రం పార్టీ సలహాలు సూచనలు ఇస్తుంటుంది, అట్లాగే రాష్ట్రంలో కూడా వీటి మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో నిర్మాణాంశాలు కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన వాటిని బయట ఉండేటటువంటి పత్రికలు ఆయన మీద రకరకాల ఆరోపణలు చేశారు, అన్ని అవాస్తవమైనటువంటి ప్రచారాలు చేశారు. ఆయన మీద అవినీతి ఆరోపణల సమస్యనే లేదు, ఆయన అవినీతి పాల్పడమే. సమాజంలో పేద ప్రజల తరఫున పోరాటం చేయడానికి కమ్యూనిస్టులుగా వచ్చి పనిచేస్తున్నటువంటి నాయకుడు, మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మొన్నటి వరకు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన నాయకుడు, తెలంగాణలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఖమ్మం జిల్లా ఉద్యమంలో ప్రతి పోరాటంలో, ప్రతి సమస్యలో ముందున్నవాడు. అట్లాగే జిల్లా అభివృద్ధి కోసం పాదయాత్ర చేశాడు. అట్లాగే దళితుల సమస్యల మీద సైకిల్ యాత్ర చేసి ప్రతి దళితవాడలో నివాసం ఉండి ఆ రకంగా దళితుల హక్కుల కోసం పోరాడినటువంటి నాయకుడిగా, వ్యవసాయ కూలీల తరఫున, అట్లాగే ప్రజాప్రతినిధిగా, పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా అనేక రూపాల్లో పార్టీ తరఫున పోరాడి ముందుకు పోతున్నటువంటి నాయకుడు. సహజంగానే ఒక బలమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి నాయకుడి పట్ల వ్యతిరేకత కూడా ఉంటుంది, శత్రుత్వం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి నాయకుల పట్ల వ్యతిరేకమైనటువంటి శక్తులు కూడా బలంగానే ఉంటారు. అలాంటి వాళ్ళు దీన్ని ప్రచారంగా అట్లాంటి తప్పుడు పద్ధతుల్లో అవినీతి అనే పేరుతో కొంతమంది, అట్లాగే ఆయన ఏదో 10 టీవీకి సంబంధించినటువంటి అంశాల మీద అని చెప్పి కొందరు, అట్లాగే ఆఫీస్కు సంబంధించినటువంటి విషయాల మీద అని కొందరు, ఇటువంటివి అనేక రూపాల్లో ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవం కాదు. అలాంటి ఆరోపణలంతా కూడా పార్టీ శ్రేణులంతా కూడా వాటి గురించి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. పార్టీకి సంబంధించినటువంటి బయట జరుగుతున్న ప్రచారాలంతా కూడా పత్రికల్లో వస్తున్నటువంటి విషయాలు వాస్తవం కాదు. పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, కొన్ని విషయాలు చర్చలు జరుగుతున్నప్పుడు, కొన్ని నిర్మాణ అంశాలు కూడా చర్చలు జరుగుతున్నప్పుడు అవి అంతర్గతంగా ఉంటాయి. అంతర్గతంగా పరిష్కారం చేసుకోవడం, సరి చేసుకోవడం, ముందుకు పోవడం, ఇది అన్ని పార్టీల్లో ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీల్లో మరింతగా ఉంటుంది, ఇంకా సిస్టమేటిక్గా ఉంటుంది. అందుకని ఆ విషయాలను మభ్యపెట్టి ఉట్టిగానే అనవసరమైనటువంటి విషయాలంతా కూడా ప్రచారం చేస్తున్నది మన పార్టీ మీద దాడి చేయడానికి, పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రజల్లో ముందుకు పోతున్నటువంటి పార్టీ. ఇప్పుడు సామాజిక అంశాల మీద కానీ, అట్లాగే ఇళ్ల స్థలాల పోరాటాలు, వర్గ పోరాటాలు, నిరంతరం రైతులు, కూలీలు, కార్మికుల పోరాటాలు, విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు, ఇలాంటి ఉద్యమాలు రాష్ట్రంలో విస్తృతంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులు ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, పార్టీ శ్రేణులు ఎవరు కూడా వీటిని అంతా కూడా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి బలమైన ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా పార్టీని మరింత విస్తరించి బలోపేతం చేసుకోవడం మీద మన పార్టీ శ్రేణులందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మనం అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.